వివరించాను. ఇప్పుడు ఈ ప్రాజెక్టు విషయంలో ఎన్ని అబద్దాలు జరిగినాయి, ఏది వాస్తవాలు ఉన్నాయో ఇప్పుడు నేను ఒక షార్ట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను. ఒక్కసారి మీరు వాళ్ళు చేస్తున్న పూర్తిగా తప్పుడు ప్రచారం, అదేవిధంగా వాళ్ళేదో నీళ్లున్నాయి ఎందుకు పంపింగ్ చేయరు అనే విధంగా మాట్లాడుతారు. మేడిగడ్డ బ్యారేజ్ మీ హయాంలోనే మీరే కట్టిండ్రు, కూలిపోయింది. ఇప్పుడు రికమెండేషన్ ఎవరిస్తున్నారు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, భారతదేశంలో అపెక్స్ బాడీ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ కి. ఎంత అనాలోచితంగా వాళ్ళు చర్యలు ఉన్నాయంటే, ప్రపంచవ్యాప్తంగా బ్యారేజెస్ ఎప్పుడు వాటర్ స్టోరేజ్ ఉపయోగపడవు, ఓన్లీ వాటర్ డైవర్షన్ కి. అటువంటి బ్యారేజ్ లో ప్రపంచంలో మీరు ఏ బ్యారేజ్ అయినా కనుక్కోండి, 3-4 టీఎంసీల కంటే ఎక్కువ స్టోరేజ్ ఉండదు. 16 టీఎంసీలు కట్టి ఫోటోలు తీసి ఎలక్షన్ల ముందేదో గోదావరి కలకల అని చెప్పి ఫోటోలు తీసి ప్రచారం కోసం చేసిండ్రు. మరి దాని వలన ఏ కారణంగానో బ్యారేజ్ కూలింది. ఈ రోజు వాళ్ళు ఏమంటున్నారు? నేను ఒక విషయం చెప్పి ప్రజెంటేషన్ పోతా. మేడిగడ్డ బ్యారేజ్, ఆ బ్యారేజీల్లో నీళ్లు ఆపి పంపు చేసుకోమంటున్నారు. భారతదేశంలో అత్యున్నత ఎక్స్పర్ట్స్ బాడీ లేదు ఈ 3 బ్యారేజెస్ గురించి ఇప్పుడు నీళ్లు స్టోర్ చేయొద్దు, గేట్లు ఎత్తి పెట్టాలి అని స్పష్టంగా లిఖిత పూర్వకంగా మాకు ఇవ్వడం జరిగింది. మేము అనుకుంటున్నాం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి కేటీఆర్ కంటే కొద్దిగా ఎక్కువ టెక్నికల్ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. అందుకోసం మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడ్వైస్ మేరకే పోతున్నాము. వాళ్ళు చెప్పే విధంగా చేస్తే మరి వాళ్ళకి బ్యారేజీలు కొట్టుకుపోయి కింద ఇంకా నష్టం జరగాలందనో ఏముందో గాని, అదే మేడిగడ్డ బ్యారేజ్ లో వాళ్ళు చెప్పినట్టు ఫుల్ స్టోరేజ్ పెట్టి పంపింగ్ చేస్తే బ్యారేజ్ ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే కింద ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, అదేవిధంగా పూర్తయిన సమ్మక్క సారక బ్యారేజ్ కొట్టుకుపోతుంది, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ డ్యామేజ్ అవుతుంది, దారి పొడవున 44 ఊర్లు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి, భద్రాచలం టౌన్ లో పూర్తిగా నీళ్లతో నిండిపోతుంది. మరి వాళ్ళు ఇంత ప్రమాదం ఉండే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మాటి అక్కడ పోయి ఈ పంపులు ఆన్ చేయి, లేకపోతే మేము వచ్చి ఆన్ చేస్తాం? అసలు నాశనం చేసింది మీరే. ఇప్పుడు మీరికెళ్ళి మీరు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు, మేమే ఆన్ చేస్తామంటారు. మేము ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నా, మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సలహా మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజెస్ గేట్స్ తెరిచి పెడతాము. మేము ఆల్రెడీ మా ప్లాన్ లో ఉంది, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రేపు ఎల్లుండో పంపింగ్ మొదలు పెడతాము. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కట్టిండ్రు, ఎవరు డిజైన్ చేసిండ్రు, ఎవరి హామీలో పనులు పూర్తయినాయి? మరి ఈ రాష్ట్రంలో అందరూ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి ఇన్ఫ్లోస్ మంచిగా వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి ఇంజనీర్లు కన్సల్ట్ చేసి ఒక 2-3 రోజుల్లో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి పంపింగ్ మొదలు పెడతాము. ఎల్లంపల్లి ప్రాజెక్టు గతం నుంచి ఉన్న ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిర్ల ప్రాజెక్ట్స్, బ్యారేజెస్ గేట్స్ తెరిచిపెట్టి నీళ్లు కిందికి వదలాలి అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన విధంగా మా ప్రభుత్వం నడుచుకుంటుంది. నీకు కొన్ని టెక్నికల్ విషయాలు ఎటువంటి మోసాలు జరిగినాయో నేను మీకు కొద్దిగా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ దగ్గర ఉన్న స్క్రీన్ మీరు చూసుకోవచ్చు. ఓకే, 3-4 స్క్రీన్స్ ఉన్నాయి, ఎక్కడన్నా మీరు చూసుకోండి. పుట్ ద ఫస్ట్ స్లైడ్. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ లైన్ డయాగ్రాము. నెక్స్ట్ స్లైడ్ పెట్టండమ్మా.
సరే మళ్ళీ ముందుకు పోని ఫస్ట్ స్లైడ్ పెట్టు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి పంపింగ్ చేసి అన్నారం బ్యారేజ్ లో నింపాలి. అన్నారం నుంచి సుందిలకు నింపాలి. సుందిల నుంచి ఎల్లంపల్లి నింపాలి. మేమేమంటున్నాం, ఎల్లంపల్లి నుంచి పంపింగ్ చేస్తాము అంటున్నాం. కానీ మేడిగడ్డ అన్నారం సుందిల బ్యారేజీలు ఎన్డీఎస్సీ అప్రూవల్ ఇచ్చే వరకు ఇది మా అభిప్రాయం కాదు, వాళ్ళ అభిప్రాయం మేరకు పోతాము. ఇంకో విషయం చెప్పాలి, మేడిగడ్డ బ్యారేజు 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని మీరే అన్నారు. మరి మీరే కట్టి మీ కమిషన్ల కక్కుర్తి కోసం మీ నాసిరకం కన్స్ట్రక్షన్ తో కూలిపోయిందా లేదా? ఎంత ఏదో చిన్న డ్యామేజ్ అట, ఆడ గేట్లు ఎత్తడానికి గేట్లు కట్ చేయాల్సి వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్కి. సరే, అన్నారం సుందిల్ల విషయంలో మీకు చెప్పాలి. అన్నారం బ్యారేజ్ పంపింగ్ 11 మీటర్స్ లెవెల్ నుంచి సాధ్యమవుతుంది. జాగ్రత్త తినాలి మీరు. సరే, మేడిగడ్డ డ్యామేజ్ అయింది, ముందు నుంచి ఎందుకు చేయాలంట అనొచ్చు. అన్నారం బ్యారేజ్ 11 మీటర్స్ నుంచి పంపింగ్ మొదలు పెట్టే అవకాశం ఉండే, కానీ 5 మీటర్స్ లెవెల్లోనే బొమ్మలు పడ్డాయి, లీకేజ్ అవుతున్నది 5 మీటర్లకే. అదేవిధంగా సుందిల్ల బ్యారేజ్ 9 మీటర్స్ కి పంపింగ్ మొదలు పెడతాము, కానీ అక్కడ కూడా 5 మీటర్స్ కే లీకేజ్ మొదలైపోయింది. సో ఈ 3 బ్యారేజెస్ ప్రమాదం డేంజరస్ పొజిషన్ లో ఉన్నాయి. కాబట్టి మేము ఎల్లంపల్లి నుంచి మరి ఒక 2-3 రోజుల్లో పంపింగ్ మొదలుపెట్టి మిడ్ మానేర్కి పంపింగ్ చేయదలుచుకున్నాము. నెక్స్ట్ ఎల్లంపల్లి నుంచి ఎన్ని టీఎంస్ వస్తుంది సార్ పర్ డే అది చెప్పండి. సరే, నేను చెప్పి కంప్లీట్. ఓకే, ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నుంచి ఎందుకు ఇది మార్చింది? ఎందుకంటే బేసిక్ గా దీన్ని బేసిక్ ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు జరిగింది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. సెంట్రల్ వాటర్ కమిషన్ అంటే ఇది ఆనాటి ప్రభుత్వం అఫీషియల్ గా చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఇక్కడ 160 టీఎంసీలు లేవు అని చెప్పినట్టుగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్నది. ఇది పచ్చి అబద్దము. సెంట్రల్ వాటర్ కమిషన్ ఎప్పుడు కూడా 75% డిపెండబిలిటీ మీద అక్కడ తుమ్మడిగట్టు దగ్గర 165 టీఎంసీ ప్రాజెక్టు సాధ్యమైతుంది అని చెప్పింది. నెక్స్ట్, మరి వాళ్ళ ప్రభుత్వమే ఆనాడు ఒక కమిటీ ఆఫ్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ తెలంగాణలో నిష్ణాతులుగా పరిగణించిన వాళ్ళు, కొంత ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళని ఒక కమిటీ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ టు ఎగ్జామిన్ తుమ్మడి దగ్గర కట్టాలనా మేడిగడ్డ దగ్గర కట్టాలా అనే ఆ సందర్భంలో కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టొద్దు, అక్కడి నుంచి మిడ్ మానేర్ కి 160 టీఎంసీలు లిఫ్ట్ చేయాలంటే అది నాట్ డిజైరబుల్ డ్యూ టు ఇట్స్ ప్రొహిబిటివ్ కాస్ట్ అండ్ టైం కన్జంప్షన్ అని చాలా స్పష్టంగా మరి ప్రాజెక్టు వీళ్ళు తుమ్మడేటి నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసుకున్నప్పుడే వీళ్ళు చెప్పడం జరిగింది. అన్ని రికార్డ్స్ ప్రకారం కూడా, డాక్యుమెంట్ల ప్రకారం కూడా ఏనాడు కూడా సిడబ్ల్యూసీ అక్కడ 160 టీఎంసీలు లేవు అని అనలేదు. ఇన్ఫాక్ట్ చాలా సంవత్సరాలు సిడబ్ల్యూసీ రిపోర్టులో తుమ్మడేటి దగ్గర 75% డిపెండబిలిటీ మీద 165 టీఎంసీ అందుబాటులో ఉందని చెప్పడం జరిగింది.
ఓకే నెక్స్ట్. ఓకే ఇది ఆల్రెడీ మాట్లాడిన. నెక్స్ట్. సరే ఒకసారి ఈ మేడిగడ్డ ఇన్సిడెంట్ గురించి మనం ఒకసారి వెనక్కిపోతే 21 అక్టోబర్ నాడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంఘటన జరిగింది. ఆనాటి ప్రభుత్వమే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఇరిగేషన్ మంత్రిగా వాళ్లే గేట్లను ఎత్తి అక్కడ వాటర్ స్టోరేజ్ చేయొద్దు వదిలేశారని చెప్పింది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన నిర్ణయం ఇప్పుడు కొనసాగుతుంది. ఇప్పుడు ఒక రాజకీయ దురుద్దేశంతో ఇప్పుడు వాళ్ళ వాటర్ స్టోరేజ్ చేసి లిఫ్ట్ చేయమంటే మరి ఏం జవాబు చెప్పాలనో, మరి ఏ విధంగా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందో మీరు గమనించాలని కోరుతున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్లే నీళ్లు కింద వదిలేసింది. మరి ఆనాడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమన్నదంటే ఈ మేడిగడ్డ బ్యారేజ్ కి లిఖితపూర్వకంగా ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ బ్యారేజ్ ఎందుకు డ్యామేజ్ అయిందంటే ఒక కాంబినేషన్ ఆఫ్ రీజన్స్. పూర్ ప్లానింగ్, పూర్ డిజైన్, పూర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేవు కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని చెప్పి ఎన్డీఎస్ఏ ఆనాడే రిపోర్ట్ ఇచ్చింది. మేము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఆర్డర్ చేసినాము. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆనాడు ఉన్న ఈఎన్సీ కాళేశ్వరం ఈఎన్సీ సర్వీస్ టర్మినేట్ చేయడం జరిగింది. ఈఎన్సీ జనరల్ ని రాజీనామా చేయడం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు దేశంలోనే డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో ఉన్న 6 ఎక్స్పర్ట్స్ తో కమిటీ వేయడం జరిగింది. నిజంగా దేశవ్యాప్తంగా ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో టెక్నికల్ నాలెడ్జ్ లో, సైంటిఫిక్ నాలెడ్జ్ లో మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఆ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్. వాళ్ళ అభిప్రాయం ప్రకారం మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇది దయచేసి మీరు కూడా గమనించాలని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా ఈ ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్ మేము జస్టిస్ ఘోష్, మాజీ సుప్రీంకోర్టు జడ్జి, మాజీ భారతదేశానికి లోకాయుక్త, వారి ద్వారా ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కూడా ఈ విషయంలో చేయడం జరుగుతుంది. ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పలుమార్లు బ్యారేజీలు విజిట్ చేసింది. ఇక్కడ కూడా మరి ఆ నిర్మాణంతో సంబంధం ఉన్న అందరితో మరి వాళ్ళు కొంత క్వశ్చనింగ్ చేస్తున్నారు.